అప్పు చేసి సంక్షేమాలకు డబ్బు పంచడం తేలిక, కానీ ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలను, సంస్థలను అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి ఇది చాలా కష్టమైన పని. ఆ పరిస్థితిలోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు. ఆదాయానికి మించి అప్పు ఉంటే అది ఎంత కష్టంగా ఉంటుందో ఒక మధ్యతరగతి వాడికి తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఉంది మన రాష్ట్రం. ఈ పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా అర్థమవుతూ ఉంటుంది. పాత గవర్నమెంట్ పోవడం కోసం, వీళ్ళ గవర్నమెంట్ రావడం కోసం చాలానే సంక్షేమాలు ప్రామిస్ చేశారు. కూటమి తరపున సూపర్ 6, అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. నెల మొదటి తారీఖున మీ అకౌంట్కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. మూడోది, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాతకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తాం. చేసినట్టుగానే జూలై 1వ తేదీన పెన్షన్స్ ఇచ్చారు. మిగతా వాటికి కూడా రంగం సిద్ధం చేస్తాం. కానీ ఇందాక చెప్పినట్లు అప్పుతో సంక్షేమం చేయడం కొంతమేరకు తేలిక, అభివృద్ధి అలా కాదు. వ్యాపార పరిస్థితులు మెరుగు చేయాలి, ఉద్యోగాలు సృష్టించాలి, వ్యవసాయానికి కావాల్సిన సాయం అందించాలి, కొత్త పరిశ్రమలు తీసుకురావాలి, ఉన్న పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి, రాష్ట్ర వనరులను పెంపొందించాలి, కేంద్ర నిధులకై పోరాటం చేయాలి. ఇలా కొన్ని వందల శాఖలలో కొన్ని వేల మార్పులు చేయాలి. ఇంత సంక్షేమం చేయాలి, ఇంత అభివృద్ధి చేయాలి, ఇలా రూల్స్ ఏమీ లేవు. దానికి ఏం తూకం లేదు, కొలమానం లేదు. కానీ అభివృద్ధి, సంక్షేమం అనేటివి ఒక సమతుల్యమైన సమాజానికి రెండు కళ్ళ లాంటివి. ఏది తక్కువై ఇంకోటి ఎక్కువైనా కానీ ఇబ్బంది. రెండు సమానంగా ఉండాలి. కేవలం అభివృద్ధి మీద ఫోకస్ చేస్తే క్యాపిటలిజం ఎక్కువైపోయి డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అయిపోతారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతారు. అలాగని కేవలం సంక్షేమమే ఎక్కువ చేసుకుంటా పోతే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది, ఆదాయం రాకుండా ఖర్చు ఎక్కువైపోతుంది. అది ఇంకా ఘోరమైన పరిస్థితులకు దారితీస్తుంది. శ్రీలంక లాంటి పరిస్థితి తయారవుతుంది. అప్పుడు పక్క దేశాలు ఎవరో వచ్చి కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ ఇలాంటి వార్నింగ్లు మన రాష్ట్రానికి చాలానే వచ్చాయి గత 5 ఏళ్లలో. మన రాష్ట్రమే కాదు, ఇలా చేస్తున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి దేశంలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని వార్నింగ్ ఇస్తూనే ఉంది, మీ అప్పులు ఎక్కువ అవుతున్నాయి, చూసుకోండి అని. గత 5 ఏళ్లలో మన రాష్ట్రం కానీ, పక్క రాష్ట్రాలు కానీ, దేశం మొత్తం మీద కానీ అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెట్టారో, సంక్షేమాల మీద ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూద్దాం. ఇది ఏదో పాత గవర్నమెంట్ని తిప్పిపడవడానికి కాదు. అభివృద్ధి ఎంత జరుగుతుంది, దేని మీద ఎంత ఖర్చు పెట్టినారో తెలుసుకుంటే మనం రైట్ పాత్లో ఉన్నామా లేదా, రైట్ డైరెక్షన్లో ఉన్నామా లేదా తెలుస్తుంది. ఒకసారి మన రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఖర్చు ఎలా ఉండిందో ఒకసారి చూద్దాం. మీరు చూస్తే ప్రతి ఏడాది అభివృద్ధి మీద రూపాయి పెడితే సంక్షేమం మీద సుమారు 75 పైసలు ఖర్చు పెడుతున్నారు. ఇది కేవలం ఒక్క రాష్ట్రం పరిస్థితి కాదు, ఇంకొన్ని రాష్ట్రాల ఖర్చు చూద్దాం. దేశం మొత్తం మీద పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈరోజు ఆంధ్రాలో ఆగిపోయిన ప్రాజెక్టులు ఎన్నో. డబ్బులు లేక కొన్ని ప్రాజెక్టులు ఆగిపోతే, అప్రూవల్స్ లేక కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవ్వక ఆగిపోయినాయి, కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్ అవ్వక ఆగిపోయినాయి, కొన్ని టెక్నికల్ అప్రూవల్స్ అవ్వక ఆగిపోయినాయి. వాటిలో కొన్ని అనుకుందామా? పోలవరం ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది అదే. దానికి ఫండింగ్ ప్రాబ్లము ఉంది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లము ఉంది. ఈ ప్రాబ్లం తీరితే కొన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తుంది, మంచినీటి ప్రాబ్లం తగ్గుతుంది, ఎన్నో ఇండస్ట్రీస్కి వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్కి వాటర్ అందుతుంది. దీంతో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందో చెప్పక్కర్లేదు. రెండోది, అమరావతి రాష్ట్రం పుట్టి 10 ఏళ్ళైంది, కానీ చెప్పుకోవడానికి ఒక క్యాపిటల్ లేని పరిస్థితి మంది. క్యాపిటల్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో నేను చెప్పక్కర్లేదు, మనం వదిలేసి వచ్చిన హైదరాబాద్ చెప్తుంది. తెలంగాణ మొత్తం రాష్ట్ర జీడిపిలో 70% కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ది. మొత్తం ఉద్యోగాల్లో 50% కాంట్రిబ్యూషన్ హైదరాబాద్. ఒక మంచి రాజధాని చాలా చాలా అవసరం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. మూడోది, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. దేశంలో గుజరాత్ తర్వాత అతి పెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మంది. 1000 కిలోమీటర్లు, కరెక్ట్గా చెప్పాలంటే 952 కిలోమీటర్లు తీర ప్రాంతం. దీన్ని సరిగ్గా డెవలప్ చేసుకుంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, దాని చుట్టూ కావాల్సిన రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద కోస్ట్ ఉండడం వల్ల మనకు ఆక్వాకల్చర్కి మంచి స్కోప్ ఉంది. ఒక సరైన కోస్టల్ కారిడార్ డెవలప్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎండ్లెస్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే కడప స్టీల్ ప్లాంట్కి ఫండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, భోగవరం ఎయిర్పోర్ట్ క్లియరెన్స్లు అవ్వలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అమరావతి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, వెస్ట్ గోదావరిలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్, అనంతపురంలో మెగా టెక్స్టైల్ పార్క్, విశాఖపట్నంలో ఫార్మా హబ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ డెవలప్మెంట్ పనులు ఆగిపోయి ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ గెట్ క్లియరెన్సెస్ ఫర్ దిస్, ఇఫ్ యూ కెన్ గెట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, లైక్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో లిమిట్స్ ఫర్ ది స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్. సంక్షేమం అవసరం, కానీ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అత్యవసరం. జై హింద్.